పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువవుతున్నామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కానుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులోనే ఉంటారని, వారంలో 4 రోజులు ప్రజలు వివిధ సమస్యలతో తనను కలుస్తూనే ఉంటారని చెప్పారు. అందులో కొన్ని సమస్యలకు వెంటనే పరిష్కారం చూపిస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు వారంలో 1 రోజు అధికారులతో కలిసి సమీక్ష సమావేశం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలు వెంటనే పరిష్కారం అవుతున్నాయని, ప్రజల సంతృప్తితో తిరిగి వెళ్తున్నారంటున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. అభివృద్ధిలో నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీస్తుందంటే దానికి ఒకటే కారణం త్రిపుల్ గారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు, వారిని అడిగి తెస్తున్నాం. సార్ నమస్తే. సార్ సార్ ఉండి నియోజకవర్గం ప్రజా దర్బార్ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపిస్తుంది. దాని మీద మీరు ఏ విధంగా అయితే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు సార్? అంటే ముందుగా ఎన్నికల ముందు వాగ్దానాలు అందరిలాగానే మేము చేసాం. బట్ చేసిన వాగ్దానాలని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా కొంత నిధులు కొరతున్నప్పటికీ గ్రామస్తుల సహకారం, పెద్ద పారిశ్రామికవేత్తల సహకారం, కేంద్ర ప్రభుత్వ సంస్థల సహకారం, ఈ అన్నిటితో అనుకున్న కార్యక్రమాలన్నీ కెనాల్స్ కానీ, డ్రైన్స్ కానీ, తాగునీరు, అలాగే స్కూల్లో సదుపాయాలని మెరుగుపరచటం, హాస్పిటల్ సదుపాయాలు మెరుగుపరచటం, కొంతలో కొంత రోడ్లు కూడా సాధ్యమైనంత వరకు ఎప్పటికప్పుడు రిపేర్లు చేస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటూ చేయగలిగిందంతా తగు స్థాయి కన్నా కూడా ఎక్కువగానే చేయటం జరిగింది. అయినప్పటికీ కూడా రకరకాల సమస్యలు ఉంటాయి ఎన్ని చేసినా. సో దాని గురించి ముఖ్యమంత్రి గారు కూడా అంటే రెగ్యులర్గా మినిమం వారానికి 4 రోజులు ఇక్కడే ఉంటాము, ఒక్కోసారి 6 రోజులు కూడా ఉండే పరిస్థితి వస్తుంది. ప్రతిరోజు నడిచేదే, కనీసం 2-3 గంటల పాటు ప్రజలు రావటం, వాళ్ళ ఇబ్బందులు చెప్పటం, కానీ ఒక షెడ్యూల్ లాగా ఇచ్చి ఆ షెడ్యూల్కి కూడా గ్రీవెన్స్ ఒక సిస్టమ్ ప్రకారం ఫిర్యాదులు స్వీకరించడం, అది కన్సర్న్ డిపార్ట్మెంట్లకి పంపించటం, ఒక ప్రొసీజర్గా ఒక సిస్టమేటిక్గా ఉండాలని కూడా ప్రభుత్వంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి అనుగుణంగా ఉన్న కొద్దిపాటి సమస్యలను కూడా మనం ఇప్పటి వరకు మనం చేసిన మేజర్ సమస్యల పరిష్కారం గ్రామాలకు ఉన్న సమస్యల్ని, ప్రజలకు ఉన్న సమస్యల్ని, ఇండివిజువల్ సమస్యలు ఉంటాయి చాలామందికి, ఆ ఇండివిజువల్ సమస్యలు కూడా ఇండివిజువల్గా వచ్చిన వాళ్ళని పరిష్కరిస్తున్నాం. బట్ ఇలాగా షెడ్యూల్ ఇచ్చి పరిష్కరించే కార్యక్రమాల్లో భాగంగా జనరల్ సమస్యలు కాకుండా ఇలా వ్యక్తిగత సమస్యలు, పెన్షన్లు రావట్లేదు, లేదంటే 40% అనే చెప్పారు, 90% ఈ అంగవైకల్యం ఉంది, ఇలా రకరకాల సమస్యలు, భర్తను వదిలేసిన భార్య సమస్యలు, ఇటువంటివన్నీ కూడా వస్తున్నాయి. అవన్నిటికి కూడా మొత్తం అధికారులందరినీ కూడా ఒకే తాటి మీదకి తీసుకొచ్చి ఇంకొంచెం ఫాస్ట్గా సత్వరంగా పరిష్కారం అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో 15 రోజుల క్రితం ఒకసారి నిర్వహించాం, మళ్ళీ ఈరోజు నిర్వహించాం. సాధ్యమైనంత వరకు ప్రతి వారం చేయాలి అనేది ఒక ప్లాను. కానీ ఇప్పుడు అధికారులకు కూడా మరి ప్రతి సోమవారం వాళ్ళకి పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ ఉంది. అలా మనం కూడా మళ్ళీ వారంలో మళ్ళీ ఇంకొక రోజు అందరు అధికారుల్ని ఇక్కడ కూర్చోబెట్టడం వలన ఇక్కడికి వస్తే 40 మందికి పరిష్కారం అయితే మరి వాళ్ళకి వీళ్ళందరూ ఇక్కడ ఉన్నందువల్ల ఒక 80 మందికి సమస్యల పరిష్కారానికి దూరం అయ్యే ప్రమాదం కూడా ఉంది. సో మేము బ్యాలెన్స్ చేసుకోవాలి. సో బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ కూర్చున్నప్పుడే ఎక్కువసేపు ఉండి ఎక్కువ మంది వచ్చేలాగా, అంటే రావాలని ఆహ్వానించాం, బట్ ఇంటిమేట్ చేసి ఎక్కువ మందికి అధికారుల సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని, అలాగని ప్రజల సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది కవర్ అయ్యేలాగా వాళ్ళకి తక్కువ సమయం
వెచ్చించి అయ్యేలాగా కూడా మేము ప్లాన్ చేస్తాము. ఖచ్చితంగా నెలకి 2 సార్లు అయితే ఖచ్చితంగా ఈ ప్రజా సమస్యల మీద కూర్చుంటాం. మరీ ఎక్కువ అనిపిస్తే మరి అధికారులను ఒప్పించి ఆదివారం నాడైనా సరే కూర్చుని, ఎందుకంటే అక్కడ వాళ్ళ ఆఫీస్ పనికి విఘాతం లేకుండా ఉండాలి అంటే మరి అవసరం అయితే అధికారులను ఒప్పించి, బలవంతంగా కాదు, అధికారులను ఒప్పించి ఒక ఆదివారం కూడా అవసరమైతే ప్లాన్ చేసి 3 మించి అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ప్రజలకు అందుబాటులో ఉండరు అన్నదానికి ప్రజా దర్బార్ ఒక సమాధానంగా చెప్పొచ్చు అంటారా? ప్రజలకు అందుబాటులో ఉండరు అన్న కామెంట్కి ప్రజా దర్బారు సమాధానం కాదు. ఇప్పుడు రివర్స్ కామెంట్ ఏంటంటే అసలు ఊరు వదిలి వెళ్ళలేదన్నది కామెంట్ కొద్దిమందిది. సో అంచేత ప్రజా దర్బార్ అనేది ప్రతిరోజు నేను ఊర్లో ఉంటే జరిగే ప్రక్రియే, కానీ అది రొటీన్లో భాగంగా జరుగుతుంది. ప్రజా దర్బార్ పేరుతో జరిగేది వారానికి నెలకి 3 సార్లు అవ్వచ్చు తప్ప ప్రజా దర్బార్ అనేది కనీసం వారానికి 4 రోజులు వేసుకుంటే 16 రోజులు పేరు లేకుండా ప్రజా దర్బార్ నడుస్తుంది. పేరుతో ప్రజా దర్బార్ వారానికి 3 సార్లు నడుస్తుంది. సార్, ఇప్పుడు ఉండి నియోజకవర్గం తీసుకుంటే త్రిపులార్కి ముందు త్రిపులార్ తర్వాతగా మారింది. దీని మీద మీరేం చెప్తారు సార్? ఏముంది, నువ్వు పాజిటివ్గా చెప్పావు కాబట్టి సంతోషిస్తాను. ఇది ప్రస్తుతం ఇక్కడ తాజా పరిస్థితి. అయితే ఇక్కడ ప్రజా దర్బార్కి అయితే వచ్చి ప్రజల సమస్యలు కూడా తెలుసుకొని నెల దర్బార్ నిర్వహిస్తామని, ప్రజలకు సమస్యలు తెలుసుకొని తక్షణమే పరిష్కరిస్తామని, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో కార్యాలయం ఉంటారని మనతో పాటు డిప్యూటీ స్పీకర్ త్రిపులార్ గారు తెలియజేశారు. కేవలం ఆది పశ్చిమ గోదావరి జిల్లా నుండి.